రాపర్తి గ్రామంలో గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం రాత్రి కోలాటం, తోలుబొమ్మాట, అలాగే మండలం రాపర్తి గ్రామంలో గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం రాత్రి కోలాటం, తోలుబొమ్మలాట, గరగ నృత్యాలు మరియు విచిత్ర వేషధారణలు తదితర కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్పిడి వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో గత 15 సంవత్సరాల నుండి ప్రతి రైతులను, రైతు కూలీలను సుఖ సంతోషాలతో చల్లగా చూడాలని ఆగస్టు నెలలో గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు జరిపిస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమాన్ని చూడడానికి పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు. జాతర మహోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఆయన తెలియజేశారు. గంగాలమ్మవారి పార్క్ సెంటర్లో గంగాలమ్మవారిని ఇక్కడ కన్నుల వైభవంగా జరిపించడం. కోలాటాలు, సక్కిళ్ళ భజన, తోలు బొమ్మలాట, నిన్న బాణాలు, అలాగే సత్యాసాలు ఇవన్నిటితో జరుపుతున్నాం. ఏటా రైతులు బాగోవాలా, అమ్మవారి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఇదంతా గ్రామ పెద్దలతోటి సహకారంతో చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆదివారం జరిగే నిరసనను విజయవంతం చేయాలని మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగను విడగొట్టడం సరికాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.